హైవ్యూర్స్ మనం కొన్నిసార్లు పర్యాటక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. మనం ఇలా వెళ్ళే పర్యాటక ప్రాంతాలు అవేంటో క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళటం బెటర్. వెనకాల అటాచ్ చేస్తాం కదా, మౌంట్ ఎట్నా అని చెప్పేసి ప్రపంచంలో యాక్టివ్గా ఉండే అగ్నిపర్వతాలలో ఇది ఒకటి. అంటే యాక్టివ్ ఈజ్ నథింగ్ బట్ లోపల రియాక్షన్ నడుస్తూనే ఉండిద్ది. ఎప్పుడైనా సరే పైకి లాభా ఉబికి రావచ్చు అన్నమాట. వెనకాల చూసారు కదా, వాళ్ళంతా టూరిస్టులు. ఇటలీలోని సిసిలీ తూర్పు తీర ప్రాంతంలో యాక్టివ్గా ఉండే వోల్కనో ఇది. ప్రపంచంలో అతి తక్కువ వోల్కనోలే ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి ఆల్వేస్. అంటే ఎప్పుడు సరే బ్లాస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా భయంకరంగా బూడిద విగజమ్ముతుంది. వన్స్ అందులోంచి లావా వచ్చిందంటే కథం ఇంకంతే, భగభగమంటే ఆ లావాలో మెల్ట్ అయిపోతాం, ఇంకంతే మనం కరిగిపోతాం. సో వీడియోకి ఇంట్రెస్ట్ ఏంటంటే, టూరిస్టులు అన్నవాళ్ళు పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్న మూమెంట్లో జలపాతాలైనా, సముద్రాలైనా, నదులైనా, అగ్నిపర్వతాలైనా, కొండ ప్రాంతాలైనా ఏవైనా సరే వాటికి ముందు వెనక ఏంటి అనేది క్రాస్ చెక్ చేసుకుని అప్పుడే వెళ్ళండి. ఇక గవర్నమెంట్ కూడా కొంచెం టూరిస్టులని అలౌ చేసేటప్పుడు చూసి అలౌ చేయండి. నిజంగా అదృష్టవంతులు బతికటమే. ఏమాత్రం బూడిద కన్నా ముందు లావా కనుక ఎగజిమ్మినట్టయితే చనిపోయేవాళ్ళు పాపం. లక్కీలు ఇంతవరకు ఎవరు చనిపోలేదు. ఇటలీలో సిసిలీ తూర్పు తీర ప్రాంతంలో ఆల్వేస్ యాక్టివ్గా ఉండే మౌంట్ ఎట్నా వాల్కనో అగ్నిపర్వతానికి సంబంధించిన వీడియో అది. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ప్రకృతి ఎప్పుడు ఎలా తన రూపాన్ని మార్చుకుంటుందో, ఎప్పుడు ఎలా తన యొక్క కోపాన్ని వెలిబుచ్చుతుందో, ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో అస్సలు మనం ఇమాజిన్ చేయలేం. సో కాబట్టి బీ కేర్ఫుల్ టూరిస్ట్ ప్లేసులకు వెళ్ళేటప్పుడు. ఈవెన్ మన ఇళ్ళ దగ్గర చుట్టుపక్కల ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఏదైనా విషయాలలో.